వడ్డే నవీన్తో మీకున్న ఇదేంటి సంబంధం ఏంటండి? సో నిజంగానే నాకు చిన్నప్పుడు వడ్డే నవీన్ అంటే చాలా ఇష్టం అండి. మనసు ఇచ్చి చూడన్న సినిమా ఉంటుంది కదా, ఆ బోర్డు చదువులు వేస్ట్, ఆ పాట, రవితేజ గారు వడ్డే నవీన్ చాలా ఇష్టం. అండ్ లక్కీలీ లడ్డు మామకు చాలా ఇష్టం. నేను యాక్చువల్లీ ఆ సీన్ ఉంది కదండి ఫస్ట్ పార్ట్లో, నా డీపీ తీసి మహేష్ బాబు ఫోటో పెడదామని అంటే, మహేష్ బాబు ఏముంది మామ అందరూ పెడతారు మహేష్ బాబుని, మహేష్ బాబు అందగాడంటే మహేష్ బాబు, దాంట్లో మనం ఈ ఆడియన్స్ తెలవని నిజమైన అందగాడు ఎవరైనా ఉన్నారంటే వడ్డే నవీన్ అని అనుకున్నాను. సో ఇద్దరు ఎగ్జైట్ అయ్యాం. లడ్డు మామకి ఇంకోటి ఏదో ఉందంటండి వాళ్ళ ఏరియాలో, వడ్డే నవీన్ గారిది ఇంటి మీద ట్యాంక్ ఫిష్ టైప్లో ఉంటుందంట. సో అది చూశాను, వడ్డే నవీన్కి ఫిష్ ట్యాంక్ ఉంటుంది మామని. సో వడ్డే నవీన్ గురించి మాట్లాడడం స్టార్ట్ చేసిన తర్వాత ఆయన గురించి ఒక 10 నిమిషాలు మాట్లాడాం. హీ హ్యాస్ గ్రేట్ ఆల్బమ్, సాంగ్స్ అన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి పెళ్ళిలో. సో అవన్నీ వాడడానికి బాగుంటుంది అని చెప్పి వడ్డే నవీన్ గారిని నిజంగా నాకు చాలా ఇష్టం అండి వడ్డే నవీన్. ఓకే, ఎందుకంటే మ్యాడ్ 1లో ఫస్ట్ టైం ఆ డీపీ వడ్డే నవీన్ తర్వాత, ఆ తర్వాత అంటే మీ సినిమాలో వడ్డే నవీన్ అని పేరు యూస్ చేసిన తర్వాత మళ్ళీ కొన్ని 2-3 సినిమాలు వినపడిన తర్వాత ఫోన్ చేయడం అనో లేదంటే సాంగ్స్ అనో, మొన్న రీసెంట్గా ఈ జాబిలమ్మ నీకు అంత కోపం అనే టైటిల్ వచ్చినప్పుడు కానీ ఈ వడ్డే నవీన్ని అసలు మీరే మళ్ళీ ప్రజెంట్ జనరేషన్ పరిచయం చేశారేమో అన్నట్టు అనిపించింది. ఇందులో అయితే ఏకంగా పోస్టర్ కూడా పెట్టారు ఏకంగా వడ్డే నవీన్. బ్యాండ్ అంతా వాళ్ళు వేసుకొని అక్కడ మెయిన్ పోస్టర్ ఉంటుంది, బయట పోస్టర్లో ఆయన పోస్టర్ పెట్టి. సో ఇక్కడ వీళ్ళు పెళ్లిలో ఆర్కెస్ట్రా ఉంటుంది కదండి, వాళ్ళు కూడా వడ్డే నవీన్ యూత్ అని రాసుకొని వాళ్ళు ఆ పాటలు పాడుతుంటారు. అది ఏదో ట్రై చేసాం అనమాట. సో ఈ సినిమాల తర్వాత ఇంకా దొరకలేదు, ఛాన్స్ దొరకలేదు. సో దొరికితే మాత్రం ఖచ్చితంగా మేము ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి, పాటలు ఇచ్చారు. ఒక రకంగా ఆయన మీకు థ్యాంక్స్ చెప్పాలి, మీరు కూడా ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. సరే ఆయన కూడా మీకు థ్యాంక్స్ చెప్పాల్సింది. ప్రజెంట్ జనరేషన్కి వడ్డే నవీన్ అని ఒక హీరో ఉన్నారు, ఆయనకి ఇన్ని సినిమాలు ఉన్నాయి, లేదంటే ఆయన ఎంత ఫేమస్ అని చెప్పేసి కొంచెం మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేస్తున్నారు మీరు. అది సూపర్.